అందరికీ నమస్కారం. సో మా ఇంట్లో సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. మా అమ్మగారు అంటే చాలా ఇయర్స్ నుంచి కూడా చాలా క్రియేటివ్గా ఈ బొమ్మల కొలువు అనేది పెడుతూ వచ్చారనమాట. సో ఈ ఇయర్ ఏమేంటి ఉన్నాయి, ఎలా చేశారన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఇక్కడ మహాభారతం లాస్ట్ యుద్ధం ఘట్టం ఉంటుంది కదా, సో ఆ ఘట్టం అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అది భీష్ముడి అంపశై మీద అది పడుకోబెట్టి బాణాలు అంతా సెట్టింగ్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్టయితే రామలక్ష్మణులు యజ్ఞం కాపాడుతున్నారు మారీచ సుబాహుల దగ్గర నుంచి. సో ఈ యొక్క ఇవేంటంటారు బాణాలు, ఈ సెటప్ ఇదంతా కూడా అమ్మ తయారు చేశారు. ఇదంతా స్ట్రాస్ తో. లక్ష్మణుడు, రాముడు, మూడులు. సో యాగ సంరక్షణ ఘట్టం రామాయణంలో. తర్వాత మనకి ఇక్కడ మహాభారతంలో ఒక సన్నివేశం, శ్రీకృష్ణుడి రాయబారం ఆ ఘట్టం అన్నమాట ఇది. సో అందరూ కూడా సభలో కూర్చున్నారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, ఇక్కడ శ్రీకృష్ణుడు. సో ఇక్కడ పెళ్లి తంతంతా కూడా రెడీ చేశారు. సో అక్కడ నుంచి చూసుకుంటే కనుక గౌరీ పూజ, తర్వాత పెళ్లి, తలంబ్రాలు, ఏడడుగులు, ఇలాంటి ఘట్టాలన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ స్టేట్ ఆఫ్ బ్రైడ్స్ అన్నమాట. తెలుగు, ఇటేమో చెన్నై, ఇటేమో బెంగాలీ, అటు మరాఠీ, అండ్ అది క్రిస్టియన్. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రైడ్స్ అని కూడా. ఇదంతా అమ్మ చేత్తో కుట్టి అదే నగలన్నీ పెట్టి, సో ఫుల్ ఆర్ట్ వర్క్ ఆఫ్ మై మామ్. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అనమాట. వెనకాల ఈ డెకోర్ మొత్తం ఇదంతా చాలా లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. సో ఈ బొమ్మల కొలువులో నాకు అన్నిటికంటే ఇష్టమైన ఫ్రేమ్ అనమాట ఇది. సో ఇది వేద పాఠశాల. మా అమ్మ ఫస్ట్ టైం పెట్టారు, లైక్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి పెడతారు, బట్ ఇలాంటి ఒక ఫ్రేమ్ అనేది ఫస్ట్ టైం పెట్టారు. ఇదేంటంటే అమ్మే అసలు ఈ చిన్న చిన్న బొమ్మలు మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో ఈ చిన్న చిన్న బొమ్మల్ని ఆవిడ ఇదంతా పిలక ఇదంతా కానీ, లేకపోతే రుద్రాక్షలు, ఈ పంచగట్టడం, ఇవన్నీ ఒక బొమ్మను తీసుకుని వాటిని ఇలా రెడీ చేశారు అనమాట. సో నాకు చాలా ముద్దుగా అనిపించింది అంతా సెట్టింగ్. అండ్ ఆల్సో ఇక్కడ చిన్న మళ్ళీ చదువుకుంటున్నట్టు వాళ్ళకి ఇలాగ ఒక టేబుల్ లాగా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కళ్ళకి. సో ఇది చూడంగానే మనందరికీ ఒక పాట గుర్తొస్తుంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విల్లు విందు నాకే ముందు. సో వెరీ నైస్ ఆఫ్ దిస్. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఇవేమంటారు, ఇవన్నీ కూడా మా అమ్మ వాళ్ళ అత్తగారి అన్నీ కూడా తరతరాలుగా అలా పెడుతూ వచ్చారు మా అమ్మగారు. సో ఇలాగా ఈ యొక్క హెరిటేజ్ని అలాగా లీనేజ్ అన్ని కూడా వీఆర్ జస్ట్ టేకింగ్ ఫార్వర్డ్. సో ఇక్కడ బ్రహ్మలోకం, వైకుంఠం, కైలాసం, సో ఈ 3 లోకాలు పెట్టడం జరిగింది. ఐ మీన్ బొమ్మలన్నీ కూడా ఇలా పెట్టారు, బట్ దాని వెనకాల ఈ చిన్న చిన్న మైండ్ సెట్టింగ్స్ చూస్తున్నట్టయితే కనుక ఈ గుమ్మం దగ్గర నుంచి పెయింట్స్ వేసి ఇదంతా కట్ చేసి
ఈ క్రాఫ్ట్ వర్క్ ఆర్ట్ వర్క్ అనేది మా బొమ్మల కొలువులో ఇట్స్ ఆ స్పెషాలిటీ అనమాట. సో ఇక్కడ నుంచి ఇలాగ ఎంట్రన్స్ లాగా పెట్టి ఇదంతా కట్ చేసి, సో ఇలాంటి మైన్యూట్ డిఫరెన్సెస్ వల్ల ఈ బొమ్మలకి ఇంకా మంచి బ్యూటీ యాడ్ అయింది. సో ఇది రామాయణంలో 2 అద్భుతమైన సన్నివేశాలు. ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తీసుకొచ్చి రాముడికి ఇస్తాడు. సో రాముడు లక్ష్మణ్ని కాపాడే ఒక సన్నివేశం. తర్వాత ఇది వానరులందరూ కూడా వారధిని కట్టి లంకను చేరుకునే ఒక సన్నివేశం. ఈ కొండంతా కూడా ఇట్స్ హ్యాండ్ మేడ్, మా అమ్మగారు చేశారు. మొత్తం సిమెంట్ అంతా తెచ్చి దాని కలర్స్ అని వేసి అండ్ ఆ ఫ్లవర్స్ అండ్ ఈ జలపాతాలన్నీ కూడా గ్లూ గన్ తో పెట్టి సో అలా చేశారు. సో సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది ఒక పల్లెటూరు వాతావరణం, తర్వాత పాడి పంటలు, రైతుల పండుగ. కాబట్టి ఇదంతా కూడా ఒక విలేజ్ సెటప్ ఏర్పాటు చేస్తుంది మా బొమ్మల కొలువులో. అండ్ ఐ మీన్ లాట్స్ ఆఫ్ హ్యాండ్ మేడ్ వర్క్ అన్నమాట. అదంతా స్ట్రాంగ్స్ తో చేసిన ఒక ఇల్లు, ఇదేమో బ్రిక్స్ తో చేసిన ఒక మంచం. అది చూసినట్టయితే వేరుశనక్కాయ తొక్కులు ఉంటాయి కదా, వాటితో పెయింట్ చేసి అలా తయారు చేస్తున్నాము. తర్వాత అది తాటాకులతో ఒక ఇల్లు. సో చాలా మొత్తం అన్ని కూడా హ్యాండ్ మేడ్. ఆ బావి కానీ, అక్కడ సొరకాయ పాదులు కానీ, అండ్ ఈ బొమ్మలన్నిటికీ కూడా ఆవిడ చీరలు కట్టి ఆ నగలు, బొట్టు, జడ, ఎవ్రీథింగ్ అమ్మ చేశారు బొమ్మల కొలువు. అండ్ ఇక్కడ చూసినట్టయితే పల్లెటూరులో ఒక స్కూల్ అన్నమాట. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్. అమ్మే మొత్తం ఆ డ్రెస్సెస్ అని కుట్టి, బెంచెస్, ఆ చీర కుట్టడం కానీ, సో చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ కైట్స్ ఎగరేయడం, అక్కడ గొబ్బెమ్మలు, పాడి పంటలు. సో ఆ తాటాకు ఇల్లు చూసినట్టయితే ఆ డోర్ దగ్గర నుంచి గుమ్మం అంతా కూడా పెయింట్ చేసి, యాక్చువల్లీ ఉయ్యాల్లో పిల్లని పెట్టారు, బట్ అది టిష్యూ పేపర్ అన్నమాట. సో లాట్స్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ హార్డ్ వర్క్. అండ్ తర్వాత ఇక్కడ చూసినట్టయితే ధాన్యం ఎగరేస్తున్నారు ఆవిడ. సో సంక్రాంతి అంటే రైతుల పండుగ కాబట్టి అలాంటి ఒక సెటప్ చేసాము. తర్వాత ఇక్కడ ఒక బట్టలు ఆరేసుకుని అందరూ కూడా చాకలి వాళ్ళు, తర్వాత కూరగాయల వాళ్ళు, వివిధ వృత్తుల వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అంటే ఒక విలేజ్ వాతావరణం ఎలా ఉంటుంది అని చూపించడానికి అన్నమాట. గొబ్బెమ్మలు, పొంగల్. సో ఇది ఒక బట్టల షాప్ అన్నమాట. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్. అమ్మ కార్డ్బోర్డ్ తో చేశారు. అండ్ ఇదంతా కూడా చిన్న చిన్న పీసెస్ ఆఫ్ శారీస్ అన్నమాట. ఇలా కట్ చేసి ఇలాగా చక్కగా అరేంజ్ చేశారు. సో నాకు చాలా ఇష్టమైన ఆర్ట్ పీస్. తర్వాత ఇది ఒక చెప్పుల షాప్. సో ఇదంతా కూడా హ్యాండ్ మేడ్, పేపర్ తో ఇదంతా చేశారు. చిన్ని చిన్ని చెప్పుల షాప్. ఇది ఒక స్వీట్ షాప్. ఇదంతా కూడా క్లే తో మేము చేసాము. నేను అమ్మ. సో చిన్న చిన్ని జిలేబీలు, చిన్ని చిన్ని లడ్డు, కాజు కత్తి. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్.
సో మనందరి ఫేవరెట్ షో పాటతో తీయగా సో అది ఇలా సెటప్ చేశారు మా అమ్మ. సో మా అమ్మకి పాటలు అంటే ఇష్టం, సో అందుకే నేను సీరియల్ చేస్తుంది, మీ అందరికీ తెలుసు. సో షీ లవ్డ్ ఇట్ అనమాట. ఇలా అరేంజ్ చేద్దామని తను ఎప్పటి నుంచో అనుకుంటుంది. తన బొమ్మల కొలువులో నన్ను కూడా ఒక పాట చేస్తుంది అనమాట. సో ఇలాగా బాలు గారి ఫోటో, తర్వాత నా ఫోటో, ఆర్కెస్ట్రా అవి ఇది ఒక మినీ పాటతో తీగా సెటప్ లాగా చేశారు. సో ఈ బొమ్మల కొలువు అన్నిటికీ ద మెయిన్ పర్సన్ మా అమ్మగారు. సో ఆవిడ కష్టం ఇదంతా. నెల రోజుల నుంచి అసలు పొద్దు నుంచి రాత్రి వరకు ప్రతి బొమ్మని అసలే మైన్యూట్ డీటెయిల్స్ కూడా వదలకుండా అన్ని కూడా తయారు చేసి ఈ సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. సో ఈ పండుగలు అంటేనే అందరం చుట్టాలందరం కలుసుకుని ఒకళ్ళొకరు మాట్లాడుకుని పలకరించుకుంటూ, సో అటువంటి అనుబంధాలన్నీ కూడా వాళ్ళకి అందించాలి. కాబట్టి ఈ బొమ్మల కొలువు అనేది తరతరాలుగా వస్తుంది. సో మీరందరూ కూడా ఈ ఇయర్ అండ్ ప్రతి ఇయర్ కూడా ఏర్పాటు చేయాలని మా తరఫు నుంచి కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.